చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై సిపిఐ నేత నారాయణ కామెంట్స్. అసలు ఆయన ఏం కామెంట్స్ చేశారో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మెయిన్లీ ఆయన 2 అలిగేషన్స్ అయితే చేశారు. ఆ 2 అలిగేషన్స్ గురించి మొదట మీకు చెప్తాను. దాని తర్వాత దాని గురించి నేను మాట్లాడతాను. సో మొదటగా ఆయన చేసిన 2 అలిగేషన్స్ ఏంటంటే, మొన్న జరిగిన బ్లడ్ డొనేషన్ డ్రైవ్ టైంలో చిరంజీవి ఆయన ఏం చెప్పారంటే, నేను రాజకీయాలకి చాలా దూరంగా ఉన్నా సరే ఇంకా నా మీద చాలా విమర్శలు వస్తున్నాయి. రీసెంట్‌గా ఒక రాజకీయ నాయకుడు కూడా నా మీద చాలా విమర్శలు చేశారు. నా మీద చాలా అవాకులు, చవాకులు పేల్చారు అని ఆయన చెప్పుకురావడం జరిగింది. దాని తర్వాత చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పెట్టడానికి గల ప్రధాన ఉద్దేశ్యం ఏంటి? ఈ విషయాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆయన ఏం చెప్పారంటే అప్పుడు, అంటే గతంలో నేను ఆయన్ని అన్నది వాస్తవమే. కాకపోతే ఆయనకి సారీ చెప్పాను ఆ టైంలో. ఆయన ఇప్పటికి దాన్ని వైరల్ చేస్తున్నారు. నేను చెప్పిన దాన్ని మళ్ళీ ఆయన స్పీచ్ ద్వారా వైరల్ చేస్తున్నారు. నా మీద నెగటివిటీ తీసుకొస్తున్నారు అని ఆయన చేసిన మొదటి అలిగేషన్. రెండో అలిగేషన్ ఏంటంటే, సో రీసెంట్‌గా మనకు తెలిసినట్టు ఈ కార్మికుల వేతనాల పెంపు ఇష్యూ ఏదైతే ఉందో దాని మీద కూడా ఆయన స్పందించారు. ఇంకోటేంటంటే, వీళ్ళు పెద్దలందరూ ఎందుకు చిరంజీవి దగ్గరికే వెళ్తున్నారు? చిరంజీవి దగ్గరికి వెళ్తే మేక్ అని పులి దగ్గరికి ఇచ్చినట్టే అని ఆయన ఈ పదాలనే వాడారనమాట. సో ఈ 2 అలిగేషన్స్ మీకు గుర్తున్నాయి కదా! సో ఇప్పుడు దీని గురించి మనం క్లియర్‌గా మాట్లాడుకుందాం. సో ఇప్పుడు ప్రధానంగా మాట్లాడుకుంటే ఇప్పుడు ఆయన మీద మీలాంటి వాళ్ళే ఎంతోమంది చాలా విమర్శలు చేస్తుంటారు. ఇంకా మీకన్నా దారుణంగా చాలా విమర్శలు చేస్తుంటారు. ఆయనకి వైరల్ చేయాలనే ఉద్దేశం ఉంటే గనక మీరు చేసే విమర్శలన్నిటిని ఆయన సోషల్ మీడియా వేదికగా బయట పెడతారు. ఆయనకు సోషల్ మీడియా అకౌంట్ ఉంది. ఆయనకి ఓ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఉంది. ఒక ఎక్స్ అకౌంట్ కూడా ఉంది. మీరు ఏ విమర్శలు చేసినా సరే ఆయన సోషల్ మీడియా వేదికగా దాన్ని బయట పెడతారు. దానికి ప్రతిసారి క్లారిఫికేషన్ ఇస్తారు. ఆయన దాన్ని పట్టించుకోవట్లేదు అంటే దాని అర్థం ఏంటంటే, ఆయన ఇదంతా పట్టించుకోవట్లేదు. విమర్శలు వచ్చినా సరే, ప్రశంసలు వచ్చినా పెద్దగా పట్టించుకోరు. రెండిటిని సమానంగా తీసుకుంటారనేదే ఆయన ప్రధాన ఉద్దేశం. సో వైరల్ చేయాల్సిన అవసరం అయితే ఆయనకి లేదు. కాకపోతే ఆయన చెప్పడం వల్ల ఈ మీమర్స్ కానీ, న్యూస్ ఛానెల్స్ కానీ, ఈ ట్రోలర్స్ కానీ, సో వీళ్ళంతా ఏంటంటే ఆ పాయింట్‌ని పట్టుకొని ఓకే. గతంలో ఆయన సిపిఐ నేత నారాయణ అన్నారు కదా! సో దానివల్లే ఆయన ఇది చెప్పడం జరిగింది అని వాళ్ళ మీడియా ద్వారా వాళ్ళు ప్రెజెంట్ చేసుకుంటారు. అంతేగాని ఆయన ప్రత్యేకించి ఆయన వైరల్ చేయడం అనేది ఆయన ప్రధాన ఉద్దేశం కాదు. ఇంకొకటి సినీ కార్మికుల వేతనాల పెంపు ఏదైతే ఉందో అది ఇంకా పెంచాలి. సో ఇష్యూ చేస్తున్నారు. అది ఇంకా కొలిక్కి వచ్చినట్టే అని చెప్పొచ్చు. సో చూడాలి మరి. అయితే ఆయన ఏం చేశారంటే ఈ పెద్దలంతా ఎందుకు చిరంజీవి దగ్గరికెళ్ళి సొల్యూషన్ అడుగుతున్నారు? చిరంజీవి దగ్గరికెళ్ళి సొల్యూషన్ అడగడం అంటే మ్యాక్ అని పులి దగ్గరికి ఇచ్చినట్టే. అంటే ఆయన చెప్పే దానిలో ప్రధాన ఉద్దేశ్యం ఏంటంటే, తెలుగు ఇండస్ట్రీని నడిపేది ఒక 4 ఫ్యామిలీలు మాత్రమే. ఆ 4 ఫ్యామిలీల గురించి నేను స్పెషల్‌గా చెప్పి దీన్ని ఇంకా కాంట్రోవర్సీ క్రియేట్ చేయాలనుకోవట్లేదని ఆయన చెప్పారు. ఆ 4 ఫ్యామిలీలే ఇండస్ట్రీని నడుపుతున్నాయి. అలాంటిది చిరంజీవి అందులో ప్రధానమైన ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ. మెగా ఫ్యామిలీ కాబట్టి ఆయన దగ్గరికెళ్ళి చెప్తే సొల్యూషన్ ఎలా దొరుకుద్ది అని ఆయన ప్రస్తావించడం జరిగింది. ఇంకోటేంటంటే కొంతమంది ప్రొడ్యూసర్‌లు కూడా ఈ తెలుగు ఇండస్ట్రీలో పనిచేసే కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళకంత స్కిల్ ఉండదు, వాళ్ళకంత నాలెడ్జ్ ఉండదు అని కొంతమంది ఇలా అలిగేషన్స్ వేస్తున్నారు. అందుకే మేము బయట నుంచి తెచ్చుకుంటున్నాం అని చెప్పడం జరిగింది. ఇది నేను విన్నాను. ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు అని ఆయన చెప్పారు. ఎందుకంటే సో సిపిఐ ఈ పార్టీ అంటేనే సో కార్మికులకి అండగా ఉండే పార్టీ. సో ఏ కార్మికులైనా సరే వాళ్ళకి అన్యాయం జరుగుతుంటే మేము చూస్తూ ఉండలేము. మేము ఖచ్చితంగా దాని మీద పోరాడతాం. ఖచ్చితంగా దాని మీద స్పందిస్తాం అని సిపిఐ నేత నారాయణ చెప్పడం జరిగింది. అయితే ఏంటంటే గతంలో చూసుకుంటే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ ఆయన కూడా తెలుగు ఇండస్ట్రీలో ఉండే ఈ కార్మికులు ఎవరైతే ఉంటారో సినీ కార్మికులు, సో వాళ్ళకంత నాలెడ్జ్ ఉండదు ఆయన చెప్పుకొచ్చారు. దాని తర్వాత ఆయన కూడా నేను ఇలా చెప్పడం కరెక్ట్ కాదు. నాలెడ్జ్ ఉంటది. అంటే స్కిల్డ్ పీపుల్ కూడా ఉంటారు అని ఆయన తర్వాత ఆయనే మళ్ళీ ఒప్పుకున్నారు. సో ఏంటంటే ఆయన ఏం చెప్పారంటే ఇలా ప్రొడ్యూసర్ ఇలా అంటున్నారంటే, అంటే ఇప్పుడు ఈ సిపిఐ నేత నారాయణ ఆయన ప్రకారం చూసుకుంటే తెలుగు ఇండస్ట్రీలో నిజంగా ఎక్స్‌పోజర్ కొంచెం తక్కువగానే ఉంటది. అంటే సినిమాల్లోకి రావాలని చాలా మందికి ఉంటది గానీ, సో వాళ్ళకి తగ్గ ట్రైనింగ్ ఇవ్వడానికి మాత్రం గవర్నమెంట్ దగ్గర చాలా ఎక్స్‌పోజర్ తక్కువగానే ఉంటది. సో ఎందుకంటే మనం వేరే ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకుంటే అంటే వేరే ఇండస్ట్రీస్ కాదు 2 ప్రధానమైన ఇండస్ట్రీస్. అంటే తమిళ్ ఇండస్ట్రీ ఇంకా హిందీ ఇండస్ట్రీ. సో ఈ 2 ఇండస్ట్రీస్‌లో ఏంటంటే మెయిన్‌లీ సినిమాల్లోకి రావాలనుకునే వాళ్ళకి ఒక ఫిల్మ్ స్టడీస్ ఉంటాయి. లేదా ఒక డిప్లొమా కోర్సెస్ ఉంటాయి. సో వాళ్ళే ప్రొడక్షన్ హౌసెస్‌కొచ్చి మేము వర్క్ చేస్తాం. ఇలా ఇంటర్న్‌షిప్ చేస్తాం అని చెప్పి వాళ్ళే ప్రొడక్షన్ హౌసెస్‌కొచ్చి కొంత నాలెడ్జ్ అంతా గెయిన్ చేసుకొని వాళ్ళొస్తారు. సో ఆ ప్రాసెస్ మిగతా ఇండస్ట్రీస్‌లో ఉండదు.
జనరల్‌గా. సో, ఏంటంటే గతంలో మనం చూసుకుంటే 'గేమ్ చేంజర్' ఈవెంట్ అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఆయన ఇదే చెప్పారనమాట. సో, అంటే ఆయన ప్రొడ్యూసర్ 'దిల్ రాజుని' ఇదే అడిగారు. మీరు ఇక్కడ ప్రొడక్షన్ అంటే డిప్లొమా కోర్సెస్ పెట్టండి సినిమాలకి సంబంధించి. ప్రొడక్షన్ డిజైనింగ్ ఎలా చేయాలో నేర్పించండి. ఫిల్మ్ మేకింగ్ ఏంటో నేర్పించండి. స్క్రిప్ట్ రైటింగ్ నేర్పించండి అని ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఏపీ, తెలంగాణ ఇంకా మిగతా ఇండస్ట్రీస్‌లో ఏంటంటే ఫిల్మ్ స్టడీస్‌కి చాలా ఎక్స్‌పోజర్ తక్కువగా ఉంటది. సో, కాబట్టి ఏంటంటే దాన్ని బేస్ చేసుకొని ఆయన తెలుగు ఇండస్ట్రీలో కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళంత స్కిల్డ్ కాదు, అంత నాలెడ్జ్ లేదని చెప్పడంలో కొంతవరకు నిజమే ఉంది గానీ, అది పూర్తిగా కాదు. ఇంకా కొంతమంది ఏంటంటే వాళ్ళకి పని చేస్తూ, చేస్తూ కొంతమంది ఎక్స్‌పీరియన్స్ తెచ్చుకుంటారు. దానికి స్పెసిఫిక్‌గా సినిమాకి సంబంధించి చదవాలని మాత్రం ఎవరు రూల్ అయితే పెట్టరు గానీ, ఒక బేసిక్ లెవెల్‌లో స్టార్ట్ చేయాలన్నా సరే కొంత నాలెడ్జ్ ఉండాలి కాబట్టి, ఆయన అలా చెప్పడం జరిగింది. సో, ఇది ఆయన ఏం చెప్పారంటే కార్మికులు అలా కాదు. ఎందుకంటే ఇప్పుడు సినిమాలో హీరోయిన్‌లకే రెమ్యునరేషన్ చాలా ఎక్కువగా ఉంటది. వాళ్ళు అందంగా కనిపించటానికి, సో, వాళ్ళు బెటర్‌గా కనిపించటానికి చూపించే కార్మికులకెందుకు మీరు తక్కువిస్తున్నారు? అది ఆయన రైజ్ చేసిన పాయింట్. అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్స్ వాళ్ళేం చెప్తున్నారంటే, మనం చూసుకుంటే ఈ తెలుగు ఇండస్ట్రీలో ఏంటంటే, కార్మికులకి ఇవ్వాల్సిన దానికన్నా ఇంకా ఎక్కువిస్తున్నాం. ఇంకా ఎక్కువ ఇవ్వడం ఏంటి? అని వాళ్ళ తరపు నుండి వాదన వినిపిస్తుంది. సో, ఈయనేం చెప్తున్నారంటే, ఖచ్చితంగా కార్మికులు ఎవరైతే ఉన్నారో, సో, ఇప్పుడు సినిమాలో హీరోయిన్ ఇంకో విలన్ ఉంటే సరిపోదు. ఖచ్చితంగా ఎనకాల బ్యాక్‌గ్రౌండ్‌లో పనిచేసేవాళ్ళు కావాలి. ఆఫ్ స్క్రీన్ గాని, ఆన్ స్క్రీన్ పనిచేసేవాళ్ళు ఖచ్చితంగా కావాలి. సో, వాళ్ళంతా కార్మికులే. వాళ్ళకి మీరు సరిగ్గా వాల్యూ ఇవ్వకపోతే, వాళ్ళకి బెటర్‌గా పే చేయకపోతే, ఒక సినిమా ఎలా కంప్లీట్ అయిద్ది? సో, ప్రతిసారి హీరో మాత్రమే ఆహ్, కోట్లలో కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటే, సో, మిగతా వాళ్ళకి ఇవ్వకుండా మీరెందుకు కట్ చేసేస్తున్నారు? అని ఆయన తరపు వాదన వినిపించారు. ఏదేమైనా సరే, ఇప్పుడాయన చేసిన అలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో కొంతవరకు కరెక్ట్ అండ్ కొంతవరకు రాంగ్ కూడా. సో, మనం రెండిటిని బేస్ చేసుకొని చెప్పాలి కాబట్టి, సో, ఇదే చెప్తాను. సో, ఒక్కటేంటంటే మళ్ళీ ఒకసారి రీక్యాప్ చేసుకుంటే ఆయనకి వైరల్ చేయాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఇంకోటేంటంటే ఆయన ఎప్పటినుంచో ఇండస్ట్రీ పెద్ద కాబట్టి మేబీ ఆయన నుంచి ఏమన్నా సొల్యూషన్ దొరుకుద్దేమో అని అనుకుంటున్నారు. దొరకకపోతే ఇంకొక ఇండస్ట్రీ పెద్ద దగ్గరికి వెళ్తారు. అంతేగాని సో, జస్ట్ ఆయన దగ్గరికెళ్లారు. ఇండస్ట్రీ ఎప్పటినుంచో ఉన్న ఇండస్ట్రీ పెద్ద కాబట్టి. సో, ఇది ఆయన చేసిన అలిగేషన్స్‌లో. అందులో కూడా ఏంటంటే నిజంగా ఆయన ఏం చెప్పారంటే, నిజంగా కార్మికుల సమస్య కాబట్టి కార్మికుల సంఘాల కార్యదర్శులు కానీ, ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికెళ్ళకుండా మీరు చిరంజీవి దగ్గరికి గాని, ఇలాంటి వాళ్ళ దగ్గరికి ఎందుకెళ్తున్నారని ఆయన రైజ్ చేసిన పాయింట్ కూడా కొంచెం బెటర్‌గానే ఉంది. కార్మికుల సమస్య కాబట్టి, కార్మిక సంఘాల దగ్గరికెళ్ళాలి కాబట్టి. సో, అందుకే చెప్పాను. ఆయన చేసిన అలిగేషన్స్‌లో కొంతవరకు రైట్ ఉంది. కొంతవరకు రాంగ్ ఉంది. సో, దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్‌లో చెప్పండి. అలానే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.